నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ముందుకెళ్తున్న నీలమధు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరి పటాన్చెరువులో వారు ఏ నియమంతో ముందుకెళ్తున్నారు వారి మాట తెలుసుకో. చెప్పండి, ఎలా ఉంది ప్రచారం, ఎలా చేస్తున్నారు, ఏమంటారు, రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. రెస్పాన్స్ చూస్తూనే ఉన్నారు కదా మీరు. ప్రజలందరూ కూడా ఈరోజు పటాన్చెరు ప్రజలంతా కూడా బీఎస్పీ పార్టీకి ఓటేసి నీలమధును ఎమ్మెల్యేగా వేస్తాం, ఏనుగు గుర్తుకు ఓటేస్తాం. 30వ తారీఖు రోజు ఏనుగు గుర్తుకు ఓటేస్తాం. బ్రహ్మరథం పడుతారు. ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక అన్న, అందరూ కూడా మా ఇంటి బిడ్డ, మా బిడ్డను మేము కాపాడుకుంటాం, మేము అందరం గెలిచే రోజు వస్తుంది, నీలమధును గెలిపించుకుంటామని చెప్తారన్న. నీలమధుకి ఎందుకు వేయాలి ఓటు అంటే? నీలమధు అనేది సేవా గుణం ఉన్నోడు, ఒక సర్పంచ్ ఉండే ఒక నమ్మకం. నీలమధు అంటే ఒక నమ్మకం ప్రజలకు. ఎందుకంటే గత 4 ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలుసు, మధు అంటే ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఒక గ్రామ సర్పంచ్ ఉండే గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసిండు. గ్రామాన్ని అభివృద్ధి చేసినట్టే ఈరోజు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినాక ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీని కూడా అంతే అభివృద్ధిగా రోల్ మోడల్ చేస్తాడని చెప్పి వాళ్ళకు ఒక నమ్మకం. ఆ నమ్మకానికే ఓటేస్తారన్న. సర్పంచ్గా అభివృద్ధి చేశారని చెప్పారు కదా, సర్పంచ్గా అభివృద్ధి చేసినప్పుడు చాలా మంది సర్పంచులు కూడా ఊర్లు డెవలప్ చేయడం జరిగింది, సీసీ రోడ్లు, మంచినీళ్ళు అంటారు. ప్రభుత్వం వచ్చేసి మేము ఇంటింటికి పథకాలు ఇస్తున్నాయి అంటుంది. మరి మాకు కాకుండా వేరే వాళ్ళకి వేసే అవకాశం లేదని వాళ్ళు అంటారు. ఎలా చూడాలి? ప్రభుత్వము చేసిందని చెప్తుంది కదన్నా. గీ అక్కలను అడుగు ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి అడుగు, గీ అవ్వాలని అడుగు ఇప్పటికి 58 ఏళ్ళ వాళ్ళకు పెన్షన్స్ ఎక్కడ వచ్చినాయని చెప్పి అడుగు. ఇక్కడ అడగండి ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని చెప్పు. ఈ ప్రజలకు, ఈ యువతకు అడగండి ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించండి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అని చెప్పి అడగండి అన్న. ఇప్పుడు అడగండి, ఈ రోజు అడగండి. గవర్నమెంట్ ఎంప్లాయీలకు ఆడిపోయి పోలీస్ అధికారులకైనా సరే, టీచర్లకైనా, ఏ అధికారినైనా మీకు 1 తారీఖు జీతాలు వస్తున్నాయా, 15 నుంచి 20 తారీఖు వస్తున్నాయని అడగండి అన్న. వాళ్ళు చెప్తారు. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్లు అడగండి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ట్యాక్సులు కట్టిన అమౌంట్లే ట్రెజర్ల నుంచి ట్రెజర్ క్లోజ్ చేసి 3 నెలలకు 4 నెలలకు జీతాలు ఇస్తారు అన్న. గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచులు అప్పులు చేసి వాళ్ళకి సిబ్బందికి జీతాలు కట్టిస్తారు అన్న. ఒకసారి అడగండి అభివృద్ధి అనేది ఏందో అనేది. రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ముందుకెళ్తారు, సంక్షేమము అభివృద్ధి రెండు ముందుకెళ్తున్నాం కదా. సో ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు కావాలనే ఆరోపిస్తున్నాయని అంటారు. దీని కిందికి వచ్చి తెలుస్తుంది అన్న. గ్రౌండ్కి వచ్చి ఈ అక్కలను అడుగుమంటున్నా. ఈ టీవీలో పోయి ఈ ఊళ్ళో ఎంతమందికి వచ్చినాయో పెన్షన్స్, కొత్త వాళ్ళకి ఎంతమందికి పెన్షన్స్ వచ్చినాయో అడగండి. పాత పెన్షన్లనే పెంచుతా అంటున్నా కదా, కొత్త వాళ్ళకి ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారో అని అడగండి. కొత్త వాళ్ళకి ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చారో ఈ గ్రౌండ్కి వచ్చి అడగండి అన్న. 24 గంటల కరెంటు, ఇంటికి మిషన్ కాగితత, మిషన్ భగీరథ, ఇవన్నీ చేసింది మేమే అని అంటారు కదా. ఇంతకన్నా ముందు అమెరికా దేశం ఉంది కదన్నా, అమెరికాలో చదువుకొని వచ్చారు కదన్నా. అమెరికా దేశం అంతా అభివృద్ధి అయిందా? ఇక్కడ అమెరికా దేశం అసలు దాంట్లోనే 2 సార్లు అక్కడ అధ్యక్షుడు అయితే 3 సార్లు నిలబడడానికి లేదు. అంతకైతే అభివృద్ధి కాలేదు కదా. ఇక్కడ ఉన్న 2 సార్లు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళకు ఎంత అభివృద్ధి చేసినో తెలుసు, ప్రజలకు అంతే తెలుసు. 3వసారి వాళ్ళకి అవకాశం లేదు. ఇక్కడ బహుజన్ జెండా బీఎస్పీ పార్టీ గెలుస్తుంది. ఏనుగు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని స్ఫూర్తిగా కోరుతా. ఇవన్నీ ప్రశ్నలు తర్వాత మనం ఒకటే రోజులో కాదు, తర్వాత ముందు చెప్తాం. తర్వాత చెప్తాం. రజనీకాంత్ లాంటి మీ టీవీ ద్వారా ఈ పటాన్చెరు ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అన్ని వర్గాల సంపన్న వర్గాలకు ఒకటే కోరుకుంటున్నా. ఈరోజు పటాన్చెరు ప్రజలారా ఒక్కసారి నీలమధు గుర్తు, ఏనుగు గుర్తు 30వ తారీఖు రోజు ఏనుగు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపియాలని అన్ని వర్గాల ప్రజలకు మద్దతు కోరుతున్నా. మీ బిడ్డను మీరు కలిపియండి. ఈరోజు పటాన్చెరు ప్రజలు 2 పార్టీల అభ్యర్థులు గెలిస్తే, ఒక పార్టీ గెలిస్తే ప్రగతి భవన్ గెలిచిందంటారు, ఒక పార్టీ గెలిస్తే ఢిల్లీ గెలిచిందంటారు. కానీ నీలమధు ఏనుగు గుర్తు గెలిస్తే పటాన్చెరు ప్రజలు గెలిచిరంటారు. అందరూ కూడా ఒక్కసారి మీకు చూడొచ్చు, గతంలో ఎమ్మెల్యే గారు ఏ క్రైస్తవ సోదరులు పోయినా ఎంతమందికి ఏం మర్యాద ఇస్తుండు, మనకు ఆత్మగౌరవం ఇస్తుండా లేదా ఒక్కసారి గమనించండి. ఓ మైనార్టీ సోదరులు పోతే కూడా ఆ మైనార్టీ సోదరులతో ఆయన ఎలా బిహేవ్ చేస్తాడో ఇక్కడ స్థానికులు అందరు ప్రజలు కూడా చూస్తారు. ఎంత అహంకారంగా ఉంటాడో, ఏంద్రాబాయ్ ఏంది, ఏం కావాలి, పుణ్యానికి ఉందా అని ఎట్లా మాట్లాడతాడో మీరు అన్ని గమనించండి. ఒక్కసారి గమనించి మీ నీలమధు, మీ బిడ్డ, మీ పేదింట్లకి వచ్చిన బిడ్డ, గరీబోళ్ళ కష్టాలు తెలిసిన బిడ్డను ఒక్కసారి పాదాభివందనాలు ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తు కోటేసి పటాన్చెరు ప్రజలు మనమందరం గెలుద్దామని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అశోక్ లాంటి వాళ్ళు వెళ్ళాక మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తా అంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మేము అన్ని మా బీఎస్పీ పార్టీ మా కార్యకర్తలకు అండదండగా ఉంటాం. అలాంటి భయపట్టేటోళ్ళం కాదు. ఈ నీలిరంగ జెండా వేసుకున్నామంటే దీనికి ధైర్యం ఏందో మీకు తెలుసు, వాళ్ళకి భయపెట్టించేటోళ్ళకి కూడా తెలుసు. మా దమ్మేందో మేము చూపిస్తాం. ప్రజలను మేము ప్రేమతోటి మమేకమై ప్రేమలు గెలుచుకుంటాం. మీ లేక భయపెట్టించి భయాలను గెలుచుకోము. మా ప్రజల గుండెలు గెలుచుకొని, ఆ గుండెలు గెలుచుకొని వాళ్ళకి పని చేయడానికి వస్తున్నాం. మా కార్యకర్తలను ఎవరు భయపెట్టించినా కొన్ని రోజులే మా ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఉన్నాడు. ఖచ్చితంగా వాళ్ళందరూ మేము అందరం కాపాడుకుంటాం.
కొట్టమని చెప్తారు. పోరాట కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పైన ప్రజల పోరాటం కోసమే, ప్రజలకు మంచి చేయడానికి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి వస్తున్నాం. థ్యాంక్ యూ.